నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, మనం బ్రహ్మాస్త్రం స్ట్రాటజీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. దీన్ని బ్రహ్మాస్త్రం అని ఎందుకన్నామంటే డెఫినెట్గా ఇందులో అయితే ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా గాయస్? అయితే నేను మీకు ఇప్పుడు లైవ్లో చేసి ప్రాఫిట్ తీసి చూపించబోతున్నాను. సో ఓకే గాయస్, అయితే ఈరోజు December 22. సో ఈరోజు ఎంట్రీ తీసుకోబోతున్నాం. సో ఇది వీక్లీ అండ్ మంత్లీ అనమాట. సో మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ. ఇందులో మనం ఒక్క లాట్కి అంటే గోల్డ్ బై సిల్వర్ సెల్ ఆ విధంగా చేస్తాం అనమాట. సో ఇది ఒక హెడ్జింగ్ లాగా కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్క లాట్కి మనం తీసుకుంటే మనకు 10,000 రివార్డ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. లేదంటే మధ్యలో మనకు కావాల్సినంత రివార్డ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం. సో రివార్డ్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఈ విధంగా ఎంట్రీ పాయింట్ కోసం చూడాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ నేను బై చేస్తున్నాను. ఓకేనా, గోల్డ్ మినీ అనేది నేనైతే బై చేస్తున్నాను. ఓకే, నేను మార్కెట్ ఆర్డర్కే చేసేసాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను సిల్వర్. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారా సిల్వర్ మినీ. సో దీన్ని అయితే నేను సెల్ చేస్తున్నాను. ఓకేనా, నేను ఇది కూడా ఒక లాట్ అనేది సెల్ చేస్తున్నాను మార్కెట్ ఆర్డర్కి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన పొజిషన్ చూసుకోవచ్చు. గోల్డ్ మినీ బయింగ్లో ఉంది, సిల్వర్ అయితే సెల్లింగ్లో ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మనం హెడ్జింగ్ అయితే చేసేసాం. సో నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే మనకి ఇక్కడ గోల్డ్ ఇక్కడ మీకు చూపిస్తానమాట. సో గోల్డ్ ఇది 100 గ్రామ్స్కి సమానం అనమాట. అండ్ ఇక్కడ టిక్ ప్రైస్ వచ్చేసి మనకు ఇందులో 1 రూపీ చేంజ్కి 10 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ సిల్వర్ మినీ తీసుకున్నట్లయితే మనకు 1 రూపీ చేంజ్కి 5 రూపీస్ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు గోల్డ్ 1 లాట్కు ఈక్వల్స్ టు సిల్వర్ 2 లాట్స్ అనమాట. బట్ మనం గోల్డ్ అనేది 1 లాట్ తీసుకుంటున్నాం, సిల్వర్ కూడా 1 లాట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే గోల్డ్ కంటే సిల్వర్ మూమెంట్ అనేది డబల్ ఉంటుంది. సో నేను ఈరోజు ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి గల కారణాలు అనేది నేను చెప్తాను. సో గోల్డ్ని మనం డబుల్గా ఎప్పుడు లెక్క పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ 450 ఉంది కదా. సో 450 అంటే 900 అనమాట. సో ఈ 900 నుంచి సో మనం ఇక్కడ 250 అనేది తీసేయాలి. ఓకే, సో మనకు 650 అనేది వస్తుంది అనమాట. సో మనం 650 డిఫరెన్స్లో అయితే మనమైతే ఎంట్రీ తీసుకున్నాం. సో ఓవరాల్గా మనకు కొంత ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది. సో మనకు రేపు సాటర్డే సండే సో తర్వాత క్రిస్మస్ అనేది ఉందన్నమాట. సో ఆ తర్వాత మనం ఈ స్ట్రాటజీ ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తుంది సో నేను మీకు లైవ్లో వీడియోస్ అయితే చేసి సో ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా గాయస్? సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు మంచి మోటివేషన్లా ఉంటుందన్నమాట. సో గాయస్, అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడైతే మనకైతే మంచి రిటర్న్ వచ్చేసింది జస్ట్ 1 డేలో అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే 3 డేస్ బంద్ ఉంది కాబట్టి. ఓకే, నేనైతే దీని అయితే ఎగ్జిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వేరే వేరే స్ట్రాటజీ చేస్తాను కాబట్టి. బట్ మీకు ఎగ్జాంపుల్గా మీకు ఇది లైవ్గా వర్క్ చేస్తుందని చూపించడానికి నేనైతే ఈ విధంగా చేశాను అనమాట. ఓకే, నేనైతే వీటిని ఇప్పుడు ఎగ్జిట్ అయితే చేసేస్తున్నాను. ఓకే, ఓకే మనకైతే అండ్ ఇప్పుడు గోల్డ్ని కూడా నేనైతే ఎగ్జిట్ చేస్తున్నాను. సో ఇది నేను 30 పెడుతున్నాను. సో సెల్లింగ్ కదా. ఓకే, బయింగ్. ఓకే గాయస్, అయితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఓవరాల్గా అయితే సో 2500 వరకు అయితే మనమైతే 1 డేలో రిటర్న్ అయితే తీసేసాం. ఓకేనా, అయితే మనం ఈ 3 డేస్ని లెక్క పెట్టద్దు ఎందుకంటే హాలిడేస్ కాబట్టి. ఓకేనా, మనకు ఈ బ్రహ్మాస్త్ర స్ట్రాటజీ ద్వారా సో 1 లాక్ యూజ్ చేసి మనకు 2500 వరకు అయితే రిటర్న్ అయితే రావడం జరిగింది. సో గోల్డ్ బై చేయండి, సిల్వర్ సెల్ చేయండి అనే ఈ విధంగా సింపుల్గా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి సో ఈ విధంగా లైవ్గా నేను చేసి అయితే చూపించాను అనమాట. సో యాక్చువల్గా నేను ఒకవేళ లాసెస్ ఫేస్ చేసి ఉంటే నేను వెయిట్ చేస్తాను అనమాట. ఓకేనా, నాకు ప్రాఫిట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తాను. సో అలాంటి టైం సో సమ్ టైమ్స్ 2 డేస్ పడుతుంది, 1 వీక్ పడుతుంది. సో ఓవరాల్గా అయితే నేనైతే ప్రాఫిటబుల్గానే ఎగ్జిట్ అవుతాను. బట్ మంత్లీ అంటే ఒక 1 వీక్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మంత్లీ 10,000 ఎబో వస్తుంది తప్ప బిలో అయితే రాదనమాట ఈ స్ట్రాటజీ ద్వారా.
ఓకేనా గాయస్. అండ్ ఇలాంటి స్ట్రాటజీ మీకు ఇంతవరకు ఎవ్వరు ఎక్కడ చెప్పి ఉండరు, ఎందుకంటే దిస్ ఇస్ ద మై ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి నేను కనిపెట్టుకున్న స్ట్రాటజీ అనమాట. ఓకే గాయస్, అండ్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.